మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లపై పోలీసుల దాడులు ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా నెల్లూరు నగరాన్నంతా ఉలిక్కిపడే విధంగా చేసింది. మాజీ మంత్రి నారాయణ అనుచరుల నివాసాల వద్ద భారీగా చేరుకున్న పోలీసులు ఏం జరుగుతుందని నెల్లూరు నగరం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితి. గతంలో కూడా ఒక 10 రోజుల క్రితం కూడా మాజీ మంత్రి నారాయణ నివాసాలు కూడా డ్రగ్స్ పేరుతో పోలీసులు ఐటీ దాడులు అంటూ సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం రాత్రి 11 గంటల వరకు దాకా దాడులు నిర్వహించిన పరిస్థితి చూసింది. చివరికి డ్రగ్స్ పేరుతో దాడులు నిర్వహించి దాదాపు 5-6 గంటలు దాడులు నిర్వహించిన అధికారులు చివరికి ఏం లేదని తేల్చేసిన పరిస్థితి కూడా మనం చూసింది. మాజీ మంత్రి నారాయణ నివాసాల్లో దాడులు మరొక ముందు మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లపై దాడులు నిర్వహించడంతో కూడా ఒక్కసారిగా నెల్లూరు నగరం అంతా ఉలిక్కిపడింది. తీరా ఏం జరుగుతుంది, హయోమయంలో ఉన్న టీడీపీ శ్రేణులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దాదాపు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా కూడా పోలీసులు దాడులు నిర్వహించారు. తీరా చూస్తే మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ గారు ఏదైతే నారాయణ వెహికల్ సంబంధించి జిఎస్టీ కట్టలేదని దాదాపు 92 వెహికల్స్ అనదరగా రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి పోలీసులు తెచ్చారు. అంటే పోలీసులు ఏదైతే ఆర్టీఓ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతోనే పోలీసులు దాడులు నిర్వహించారని కూడా చెప్తున్నారు. అటు టీడీపీ సానుభూతి పరులైన ఇల్లు అటు గురుబ్రహ్మం, టీడీపీ మహిళా నేత విజేతారెడ్డి, ఆడిటర్ ప్రసాద్ రెడ్డి, బంగారు వ్యాపారస్తులు దాదాపు 4 వేలలో సోదాలు నిర్వహించారు. చివరికి దాదాపు 1,50 లక్షల రూపాయలు వారి వద్ద అక్రమంగా నిలవ ఉందని చెప్పి స్వాధీనం చేసుకున్నామని చెప్పి ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి కూడా మీడియా ముఖ్యంగా చెప్పడం జరిగింది. అదే ఏదైతే మాజీ మంత్రి నారాయణ అల్లుడు ఏదైతే అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారో వాటిపై ఏదైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఆర్టీఓ అధికారులు ఏదైతే ఆ వాహనాలను సీజ్ చేసి వాళ్ళు కట్టాల్సిన ఫైనాన్స్ కట్టించుకునే పరిస్థితి. అధికారులు ఒత్తిళ్లు మేము ఈ దాడులు చేయాల్సి వచ్చింది కూడా స్వయాన మీడియా సమావేశంలో కూడా చెప్పిన పరిస్థితి. ఏదైతే డీజీపీ చెప్పిన వ్యవహారం చూస్తే అంటే కేవలం ఏదైతే వాహనాల పేరుతో మాజీ మంత్రి నారాయణ నివాసంలో కూడా ఏదైతే పోలీసులు గెలుడు పెట్టిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి కూడా ఇప్పుడే మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో కూడా టీడీపీ నేతలని భయపెట్టాలని చూస్తున్నారని, కానీ ఏదైతే కొంతమంది పోలీసులు టీడీపీ నేతలను భయపెట్టి భయభ్రాంతులు గురి చేయాలని చూస్తున్నారో అవన్నీ కూడా మీకు పదవిని కూడా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కూడా చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో ఇప్పటికే 90% పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారని, దాదాపు 10% పోలీసులే ఈ వైసీపీ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కూడా చెప్పడం కూడా జరిగింది. అదే నారాయణ విద్యా సంస్థల ఏజీఎం విజయభాస్కర్ రెడ్డి కూడా మాట్లాడుతూ నారాయణ అల్లుడు ఏదైతే అక్రమంగా ఏదైనా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉంటే మాకు నోటీసులు ఇవ్వాలి, నోటీసు ఇచ్చిన తర్వాత మేము ఏదైతే సమాధానం చెప్పకపోతే అప్పుడు మా పైన దాడులు చేయాలి, కానీ ఏమీ లేకుండా టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారంటే కేవలం ఇది వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకమని కూడా విజయభాస్కర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అదే కాలంలో కూడా ఇకనైనా ఇలాంటి దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. దాదాపు ఇక 4-5 రోజుల్లో కూడా ఎన్నికల కోడ్ వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఎన్నికల కోడ్ వచ్చే ముందుగానే వైసీపీ నాయకులు ఏదైతే చెప్పి ఆ వైసీపీ నాయకులు చెప్పిన విధంగా పోలీసులు నడుచుకోవడం కూడా ఇది చాలా దారుణమని కూడా టీడీపీ నేతలు కూడా చెప్పడం జరిగింది. ఇదే సంబంధించి రిజిస్ట్రేషన్ కానీ జిఎస్టీ కానీ ఏదైతే కట్టలేదో వాహన యజమానికి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీసు కానీ వాళ్ళు సమాధానం పంపించకపోతే తర్వాత ఏదైతే వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలను సీజ్ చేసే పరిస్థితి. అలా కాకుండా అంటే ఏదైతే ఈ వాహనాలకు సంబంధించి ఇష్యూలో కూడా ఈరోజు ఏదైతే పోలీసులు దాడులు చేశారో ఈ పోలీసులు దాడులు చేసిన ఈ 5-6 ఏళ్ళకు కూడా ఎలాంటి సంబంధం లేదు. కేవలం మాజీ మంత్రి నారాయణని ఇబ్బందులు గురి చేసేందుకు ఇలా టీడీపీ సానుభూతి పేరుల ఇళ్లలో దాడులు చేస్తున్నారని కూడా టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఇది కూడా తమ విధులు సక్రమంగా నిర్వహించాలని కూడా టీడీపీ నేతలు కూడా చెబుతున్నారు.
ఒకటే విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్పారు, మేము ఫరం షేర్తో వెహికల్స్ కొన్నాము, రీషేర్ చేసుకున్నాము, తప్పేంటి, అవసరమైతే మేము ఏదైనా జిఎస్టీ కట్టాలంటే మాకు నోటీసులు పంపించండి, ఈ క్షణంలో కూడా కడతామని చెప్పి కూడా విజయభాస్కర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అదేం లేకుండా కేవలం అంటే పోయినసారి చూస్తే డ్రగ్స్ పేరుతో దాడులు, ఈ రోజు చూస్తే వాహనాల పేరుతో దాడులు, కేవలం మాజీ మంత్రి నారాయణని నెల్లూరు సిటీలో ఇబ్బంది పెట్టేందుకు ఈ దాడులు చేస్తున్నారని కూడా టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ రూప్ కుమార్ తో ఎమ్మెల్యే చిన్న నెల్లూరు.